కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ దుమారం మొదలైంది. కోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు అప్పుడే సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని, అసలు భాగోతం త్వరలోనే బయటపడుతుందని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని బీఆర్ఎస్ నేతలు పండుగ చేసుకోవడం హాస్యాస్పదమని అద్దంకి దయాకర్ విమర్శించారు. చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు చెప్పిందని, ఇది ఫైనల్ రిపోర్టు కాదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే సిబిఐ నివేదిక వస్తుందని, ఘోష్ కమిషన్ నివేదికతో పోల్చి చూస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కోర్టు తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కోర్టు తీర్పును